Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టి, ఐఏఎస్సి బెంగళూరులో సీట్ల కోసం మనకు షెడ్యూల్ అనేది విడుదల చేశారు. జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జూన్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సార్ మాకు వచ్చిన ర్యాంక్, మాకు 1000 ర్యాంక్ వచ్చింది, ఐఐటీలో సీట్ వస్తుందా? 2000 వచ్చింది, 5000 వచ్చింది, 10,000 వచ్చింది, 18,000 వచ్చింది, ఐఐటీలో సీట్ వస్తుందా? ఐఐటి మాత్రం అడుగుతున్నారు చాలామంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓన్లీ ఐఐటి కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ వీడియోలో ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టి మొత్తం అన్నింటిలా కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ప్రయారిటీ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఐఐటి సీట్ ఎనీ బ్రాంచ్ అని అడుగుతున్నారు. సార్ మాకు ఐఐటి బ్రాండ్ కావాలి, ఐఐటి ట్యాగ్ కావాలి, ఐఐటిలో మేము చెయ్యాలి, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అని అడుగుతున్నారు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్. ఐఐటి సీట్ ఎనీ బ్రాంచ్ ఎంత ర్యాంక్ రావాలి, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా రాదా? సింపుల్గా చెప్పండి సార్, వస్తుందా రాదా అని ఇలా అడుగుతున్నారు. సో కేటగిరీ వైజ్గా నేను చెప్తాను. ఓసీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్సి, ఎస్సీ, ఎస్టీకి 1000, 2000, 5000, 8000, 10,000, 15,000, 18,000 ర్యాంక్. ఓకేనా? ఈ ర్యాంక్ పిల్లలకి, స్టూడెంట్స్కి ఐఐటీలో సీట్ వస్తుందా రాదా మాట్లాడుకుందాం. ఎనీ బ్రాంచ్ అని అడుగుతున్నారు. నేను లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. బ్రాంచ్ చూడాలా, బ్రాండ్ చూడాలా అనేది. ఎనీ ఓన్లీ ఐఐటి పర్పస్ ఎనీ బ్రాంచ్ అని అడుగుతున్నారు. అది కరెక్టా రాంగ్ డిసిషన్ కూడా చెప్తాను. ఫస్ట్ మీకు కట్ ఆఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్స్ ఓకేనా? ఐఐటి కట్ ఆఫ్స్. ఇప్పుడు నేను ఇది ఎలా ఇస్తున్నానంటే 2025 కట్ ఆఫ్స్ యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ది ఇస్తాను. ఎనీ బ్రాంచ్, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ స్పెషల్ బ్రాంచ్ కాదు, ఎనీ బ్రాంచ్ అనమాట. ఏదో ఒక బ్రాంచ్, అది మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఈసీ కావచ్చు, సిఎస్సి కావచ్చు, ఎనీ బ్రాంచ్ కావచ్చు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చెప్పి సేఫ్ స్కోర్ ఎంత, ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి వస్తుందా రాదా అనేది నేను చెప్తాను లాస్ట్ వరకు. ఓకేనా? సో ఇప్పుడు 2025 ఐఐటి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే, కేటగిరీ వైజ్ ఏముంటుంది మనకు? జనరల్, ఓసీ, అందులో అందరు వస్తారు, ఎస్సీ వస్తారు, అందరూ ఉంటారు ఇందులో. నెక్స్ట్ ఓబీసీ, ఓన్లీ ఓబీసీ స్టూడెంట్స్, ఓబీసీ ఎన్సీఎల్, నాన్ క్రిమి లేయర్. నెక్స్ట్ ఎస్సీ, ఓన్లీ ఎస్సీ కేటగిరీలో ఇది. ఎస్టీ, ఓన్లీ ఎస్టీ కేటగిరీలో. ఈడబ్ల్యూఎస్ అంటే కేటగిరీ వైజ్గా చాలా కొద్దిమంది పేరెంట్ ఎస్సీలా ఇంత ర్యాంక్ ఉంది, నా కేటగిరీలో వస్తుందా రాదా, ఎస్టీలా నా కేటగిరీలో వస్తుందా రాదా, ఇలా అడుగుతున్నారు అనమాట. సో జనరల్ బాయ్స్ 18,979, 18,979 ర్యాంక్ ఉంటే వచ్చింది లాస్ట్ కట్ ఆఫ్. గర్ల్స్కి ఏమో 26,886. ఏది? జనరల్. ఇది జనరల్ ఓసీ అనమాట. ఓబీసీ ఎన్సీఎల్, ఓబీసీ బాయ్స్లో 6,478 ఉంటే 2025లో ఐఐటీలో సీట్ వచ్చింది. ఏదో ఒక ఐఐటి, ఏదో ఒక బ్రాంచ్. నెక్స్ట్ గర్ల్స్కి అయితే 10,692 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ ఎస్సీ కట్ ఆఫ్, ఎస్సీ కేటగిరీలో ఇది. ఎస్సీలో బాయ్స్ 3,492 ర్యాంక్ ఉంటే కట్ ఆఫ్ అనమాట. ఏదో ఒక ఐఐటి, ఏదో ఒక బ్రాంచ్. ఓకేనా? గర్ల్స్ అయితే 4,534. గర్ల్స్కి కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా వస్తుంది, ఎందుకంటే సూపర్ న్యూమరీ కింద సీట్లు మనకు. సింపుల్ చెప్పాలంటే గర్ల్స్ కొన్ని సీట్లు ఉంటాయి స్పెషల్గా, సింపుల్గా. ఓకే, 4,534 అనమాట ఎస్సీ. ఎస్టీ బాయ్స్ అయితే 1,579 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మీకు ఎస్టీలా మీకు బాయ్ అయ్యి ఉండి 4,000 ర్యాంక్ ఉందనుకోండి, చాలా కష్టం అనమాట. కానీ అలా అని చెప్పి మీరు అప్లై చేయకుండా ఉండకండి, ఖచ్చితంగా జోసాలో పెట్టండి. ఓకే, మనం దేవుడు కూడా మీకు సీట్ రాదని చెప్పడు, ట్రై చేయండి. 1,579 కట్ ఆఫ్. ఒకవేళ ఎస్టీలా, సార్ ఎస్టీ బాయ్ సార్, నేను నాకు 1,000 ర్యాంక్ వచ్చింది సార్, ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఏదో ఒక బ్రాంచ్ ఎనీ ఐఐటి ఖచ్చితంగా వస్తుంది, నా 1,579 అన్న పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ 4,000, 5,000 అట్లుంటే కష్టం అనమాట. ఓకే, అంతవరకు కూడా రావు ర్యాంక్స్, నేను చెప్తాను దాని గురించి కూడా. ఎస్టీ గర్ల్స్ అయితే 2,134 2025 కట్ ఆఫ్ అనమాట, ఎస్టీ గర్ల్స్కి ఇది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో బాయ్స్కి 2,752 ర్యాంక్ ఉంటే కట్ ఆఫ్ ఉండే లాస్ట్ ఇయర్ 2025లో వచ్చింది, ఏదో ఒక ఐఐటి, ఏదో ఒక బ్రాంచ్. గర్ల్స్కి అయితే 4,319 ర్యాంక్ కట్ ఆఫ్ ఉందన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను మీకు సేఫ్ స్కోర్ ఇస్తాను. ఇది మీకు యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది, మీ ర్యాంక్కి వస్తుందా రాదా.
99% రిలయబుల్గా ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు అర్థమైపోతుంది క్లియర్గా. ఫస్ట్ రౌండ్ తర్వాతనే అర్థమైపోతుంది క్లియర్గా ఎక్కడ కట్ ఆఫ్ ఏంటి అనేది. ఓకే, సో ఇది సేఫ్ స్కోర్ అనమాట. ఎనీ బ్రాంచ్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కంప్యూటర్ సైన్సో, ఈసీఓ, ట్రిపుల్ఈఓ, మెకానికలో, సివిలో ఇలా కాదు, ఏదో ఒక బ్రాంచ్. అంటే మీరు ఐఐటీలలో బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ అండ్ ఏదో ఒక ఐఐటి, ఎనీ బ్రాంచ్ ఎనీ ఐఐటి అనమాట. జనరల్ ఓసీ, జనరల్ బాయ్స్కి 19,000 లోపల ర్యాంక్ ఉందనుకోండి, మీ ర్యాంకు 19,000 లోపల ఉంది. ఓకే, ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, పాసిబిలిటీ ఉంటుంది సీట్ రావడానికి 19,000 లోపల ఉంటాయి. ఇక అంతకు మించి 30,000 40,000 ఉంటే కష్టం అనమాట. కానీ ట్రై చేయండి, జోసాల పార్టిసిపేట్ ఖచ్చితంగా చేయండి. ఒక్క రూపాయి కట్టేది లేదు కదా ఎవరికి, జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, చూసుకుంటూ కూర్చోండి ఆ 5th రౌండ్ వరకు. ఒకవేళ మీ ర్యాంక్ 30,000 ఉన్నా అప్లై చేయండి, వెబ్సైట్లో ఆ 2 వెబ్సైట్లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఇందులో వచ్చింది అనుకోండి హ్యాపీ, రాదు అని తెలుసు కానీ ట్రై చేయండి, ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి, అటెంప్ట్ ఖచ్చితంగా చేయాలి, 100% ఉండాలి. 19,000 వస్తే మాత్రం సేఫ్, బిలో 19,000 వస్తాయి. గర్ల్స్ అయితే బిలో 26,900 వస్తే సేఫ్. మీకు గర్ల్ అయ్యుండి 26,900 లోపల ర్యాంక్ ఉంటే మీరు సేఫ్ అనమాట, ఖచ్చితంగా సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఐఐటీలో. ఓబీసీ, ఓన్లీ ఓబీసీ, ఇది కేటగిరీలో మాత్రమే, ఇది ఓపెన్, ఇది ఓబీసీ కేటగిరీలో. మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయ్యుండి మీ ర్యాంకు బిలో 6,490 ఉంటే ఏదో ఒక ఐఐటీ వస్తుంది, బిలో 6,490. ఒకవేళ మీది 3,000 ఉందనుకోండి, 4,000 ఉందనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీరు 10,000 ఉంది, ఎక్కువ ఉందనుకోండి, ట్రై చేయండి, ప్రయత్నం మాత్రం చేయండి. అంతేగాని రాదుగా సార్ ఇంకెందుకు నేను ఐఐటి పెట్టడం అని మాత్రం ఆలోచించకండి. గర్ల్స్ అయితే బిలో 10,700 ఉండాలి, బిలో 10,700 ఉంటే సేఫ్. ఎస్సీ అయితే బిలో 3,500 ఉంటే సేఫ్, బిలో 3,500 ఉంటే ఏదో ఒక ఐఐటి ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. గర్ల్స్ అయితే ఎస్సీ గర్ల్స్ అయితే బిలో 4,550 ర్యాంక్ ఉండాలి. ఓకే, ఇది అడ్వాన్స్డ్ ర్యాంక్, నేను ఇది ఓన్లీ అడ్వాన్స్డ్ ర్యాంక్, జేఈ మెయిన్స్ ర్యాంక్ కాదు. ఐఐటి సీట్లు అడ్వాన్స్డ్ ర్యాంక్ని బట్టే ఇస్తారు, ఐఐటి ఐఐఎస్సి బెంగళూరు. ఓకే, ఎన్ఐటి ట్రిపుల్ ఐటి జిఎఫ్టీలు మెయిన్స్ ర్యాంక్ని బట్టి ఇస్తారు. ఒక పేరెంట్ అడిగాడు, నాకు అడ్వాన్స్డ్లో ర్యాంక్ వచ్చింది సార్, జేఈ మెయిన్స్లో మంచి రాలేదు ర్యాంక్, ఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ని బట్టి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలు ఇస్తారని. అలా కాదు, ఐఐటి కోసం అడ్వాన్స్డ్ ర్యాంక్, ఎన్ఐటి ట్రిపుల్ ఐటి జిఎఫ్టీల కోసం మెయిన్స్ ర్యాంక్ చూస్తారు. ఎస్సీ అయితే బాయ్స్కి బిలో 3,500 ఉండాలి, గర్ల్స్ 4,550 ఉండాలి, సేఫ్. ఎస్టీ అయితే బాయ్స్కి 1,590 ఉండాలి, 1590 బిలో 1590 ఉండాలి, 1,590 లోపల ఉండాలి. గర్ల్స్ అయితే 2,140 లోపల ఉండాలి, సేఫ్ అనమాట, ఏదో ఒక ఐఐటి ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ అయితే బిలో 2,760 లోపల ర్యాంక్ ఉండాలి, బిలో గర్ల్స్ అయితే బాయ్స్ ఇది గర్ల్స్ అయితే బిలో 4,330 ఉండాలి, 4,330 లోపల ఉండాలి, ఉంటే మీరు సేఫ్ అనమాట. ఇది కట్ ఆఫ్స్. ఓకేనా, ఈ ర్యాంక్ లోపల ఉంటే మీకు ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ సీట్ ఖచ్చితంగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఒక్కసారి ఇవి చూసుకోండి, ఇది బాయ్స్ది, ఇది గర్ల్స్, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. మరి పీడబ్ల్యూడీ ఎందుకు ఇవ్వలేరు సార్ అంటే, పీడబ్ల్యూడీ ఎవ్రీ ఇయర్ నెంబర్ చేంజ్ అవుతుంది, ఒక్కొక్కసారి అసలు ఎవరు ఉండరు, సీట్లు మిగిలిపోతాయి. కాబట్టి పీడబ్ల్యూడీ జస్ట్ ర్యాంక్ వచ్చి క్వాలిఫై అయినా మీరు అటెంప్ట్ చేయండి, వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. ఇంకొకటి, సార్ ప్రిపరేటివ్ ర్యాంక్ వచ్చింది, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదని. ప్రిపరేటివ్ ర్యాంక్ ద్వారా మీరు ఐఐటీలో అడ్మిషన్ ఉంటే అది లాంగ్ టర్మ్ కింద వస్తుంది, అంటే 1 ఇయర్ తర్వాత మీకు బీటెక్ అనేది ఉంటుంది అనమాట. బిజినెస్ రూల్స్లో వెరీ క్లియర్గా ఇచ్చారు, అది చూపిస్తూ నేను దాని గురించి చెప్తాను. నా సజెషన్ ఏంటంటే, ప్రిపరేటివ్ ర్యాంక్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళు 1 ఇయర్ వేస్ట్, లాంగ్ టర్మ్ లాక్ అనమాట. అలా కాకుండా మీకు ఎన్ఐటీలు వస్తుందంటే అక్కడ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేదు సార్ నాకు ఐఐటీలనే కావాలి, నేను ప్రిపరేటివ్ ర్యాంక్ ద్వారా కూడా నేను కోచింగ్ తీసుకుంటా ఐఐటీలో, అది ఎలా ఇస్తారంటే, ఒక ఐఐటీలలో అందరు పిల్లల్ని, ఈ ప్రిపరేటివ్ ర్యాంక్ వచ్చిన పిల్లల్ని కూర్చోబెట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా క్లాసెస్ ఉంటాయన్నమాట. మీరు అక్కడ కష్టపడాల్సి ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత మీకు ఐఐటీలో సీట్ అనేది ఉంటుంది. అది ఎలా, దాని రూల్స్ ఏంటో చెప్తాను మీకు తర్వాత. సో ఇది ఐఐటి
సీట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో నేనేం చెప్తున్నా అంటే మెనీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే నా వైపు నుండి యాజ్ ఎ ఫ్యాకల్టీగా బ్రాండ్ ఐఐటి ఎనీ సీట్ అని అడుగుతున్నారు. నేనైతే ఏం చెప్తున్నా అంటే కొద్దిమంది పిల్లలకి ఆ పిల్లలు ఏమంటున్నారంటే సార్ నాకు సిఎస్సి తీసుకోవాలంటే ఇష్టము, కానీ మా పేరెంట్స్ మా రిలేటివ్స్ ఐఐటీలో ఏదొచ్చినా తీసుకో నీకు ఫ్యూచర్ బాగుంటుందని అంటున్నారు అని చెప్తున్నారు అనమాట. అది కంప్లీట్గా రాంగ్. స్టూడెంట్కి ఇష్టం లేకుండా ఎంత మంచి బ్రాండ్ కాలేజీలో వేసినా ఫ్యూచర్ ఉండదు. ఎందుకంటే ఇష్టం లేకపోతే సబ్జెక్టు నేర్చుకోరు, సబ్జెక్టు నేర్చుకోకుంటే స్కిల్స్ డెవలప్ చేసుకోరు, స్కిల్స్ లేకుంటే నో జాబ్ అనమాట. సో బ్రాండ్ కోసమే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే కంప్లీట్గా రాంగ్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కొద్దిమంది ఎక్సెప్షన్ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళ టార్గెట్ సివిల్స్ ఉంటుంది, వాళ్ళ టార్గెట్ సివిల్స్ ప్రిపరేషన్ ఉంటుంది, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవాలని ఉంటుంది, వాళ్ళు ట్యాగ్ కావాలని కోరుకుంటారు. అలా జస్ట్ 1 to 5% సక్సెస్ అవుతారు. వాళ్ళు బీటెక్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇక సివిల్స్ ప్రిపరేషన్ ఉంటుంది, అక్కడ జస్ట్ పాస్ అవుతారు, సివిల్సే టార్గెట్ పెట్టుకుంటారు. ఒక స్టూడెంట్ ఉన్నారు అలా ఫస్ట్ ఏఈ జాబ్ తెచ్చుకున్నారు, అసిస్టెంట్ ఇంజనీర్, తర్వాత సివిల్స్ కూడా క్లియర్ చేసుకున్నారు. ఓకేనా? ఇలాంటి ఎక్సెప్షన్ కేసెస్ గురించి నేను చెప్పట్లేదు. జనరలైజ్డ్గా అయితే స్టూడెంట్కి ఏ బ్రాంచ్ ఇష్టమో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే 4 years తర్వాత స్టూడెంట్ బ్రాంచ్ మీద వెల్ సెటిల్ అయ్యేటట్లు ఉండాలన్నమాట. అప్పుడు సివిల్స్ వస్తే ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 వస్తే ఓకే, కానీ ఇది కూడా కాపాడేటట్లు ఉండాలన్నమాట. అందుకని ఇష్టమైన బ్రాంచే సెలెక్ట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. అంతేగాని బ్రాండ్ కోసం మాత్రం తనలాడకండి. నెక్స్ట్ బ్రాంచ్ ఇప్పుడు మీరు ఎలా డిసైడ్ చేయండి అంటే సిఎస్సియా, ఈసీయా, మెకానికలా, సివిలా, మ్యాథమెటిక్ అండ్ కంప్యూటింగా ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒక 10 బ్రాంచ్ల 15 బ్రాంచ్ల సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇది డిసైడ్ అవ్వండి ఏ బ్రాంచ్ కావాలి. ఓకే సిఎస్సి రాకపోతే ఈసీ అయినా ఓకే, ఈసీ రాకపోతే మెకానికల్ అయినా ఓకే, ఇలా డిసైడ్ అవ్వండి. ఇన్ యువర్ హ్యాండ్ బ్రాంచ్ని పెట్టుకోండి చేతిలో, మీ చేతిలో ఒక 5 బ్రాంచ్లో 10 బ్రాంచ్లో పెట్టుకోండి. సార్ ఈ బ్రాంచ్లో ఏదొచ్చినా నేను జాయిన్ అవుతాను సార్, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం సిఎస్సి, సెకండ్ అది మిస్ అయితే ఈసీ, అలా ఫిక్స్ చేసుకోండి. మీకు సగం డౌట్స్ క్లారిఫై అవుతాయి, గందరగోళం పోతుంది, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీ చేతిలో బ్రాంచ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇలా రాసుకోండి ప్రయారిటీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్ సిఎస్సి, సెకండ్ ఈసీఈ, మీ ఇష్టం అది. లేదు సార్ నాకు సిఎస్సి అసలు ఇష్టమే లేదు సార్, అది నేను ఆ సైడ్ వెళ్ళండి, నాకు మెకానికల్ ఇష్టం అంటే మెకానికల్ రాసుకోండి. ఫస్ట్ ఈ సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్ అని బ్రాంచ్ ప్రయారిటీ రాసుకోండి. ఇప్పుడు ఈ బ్రాంచ్ ఏ కాలేజీలో వచ్చినా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఫస్ట్ బ్రాండ్ పెట్టుకోండి, ఐఐటి, నెక్స్ట్ ఎన్ఐటి. ఈ 2 కాకపోతే బిట్సాట్ కూడా మంచి బ్రాండ్ అసలు. ఐఐటి, ఎన్ఐటి, బిట్సాట్, ట్రిపుల్ ఐటి. బిట్సాట్ అనేది జోసాల కాదు, జోసాల, ఎన్ఐటి, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీస్ పెట్టుకోండి ప్రయారిటీ ఆర్డర్. లేదు సార్ నేను జిఎఫ్టీ సైడ్ కూడా వెళ్ళను, ఇవన్నీ రాకపోతే నేను వెబ్సైట్ ద్వారా జాయిన్ అవుతా అంటే ఫుల్ హ్యాపీ. నేను చెప్తున్నా కదా, మీకు ఇష్టమైన బ్రాంచ్ కోసం వెబ్సైట్ ద్వారా జాయిన్ అయినా పర్వాలేదు, కానీ బ్రాంచే ముఖ్యం నా యాజ్ ఎ ఫ్యాకల్టీగా, ఎందుకంటే అప్పుడు ఇష్టంగా చదువుతారు. సో బ్రాంచ్ ఫిక్స్ చేసుకొని ఐఐటీలు అన్ని సిఎస్సి ఆల్ ఐఐటీస్ పెట్టండి, నెక్స్ట్ ఆల్ ఎన్ఐటీస్ పెట్టండి, ఆల్ ట్రిపుల్ ఐటీస్ పెట్టండి, వీలైతే జిఎఫ్టీ కూడా ఓకే అయితే జిఎఫ్టీస్ పెట్టండి. ఇందులో ఏదొచ్చినా జాయిన్ అవ్వండి, ఏది రాలేదంటే వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వండి మీకు ఇష్టమైన బ్రాంచ్లో. ఓకే, దీంతో పాటు సైమల్టేనియస్గా బిట్సాట్ కూడా ట్రై చేయండి. మీకు ఇష్టమైన బ్రాంచ్ ఎక్కడొస్తే అక్కడ వెళ్ళండి. అలా ఇది ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఈసీఈకి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీ, ఇక్కడ ఏవి రాకపోతే వెబ్సైట్ కూడా ట్రై చేయండి ఒకవైపు. అలా నెక్స్ట్ మెకానికల్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, సివిల్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, ఈ ట్రిపుల్ ఈ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీస్, ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ వచ్చిందా హ్యాపీ, రాలేదా వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వండి. ఫైనల్గా మీకు ఇష్టమైన బ్రాంచ్లోనే జాయిన్ అవ్వండి. ఓకే, దెన్ స్టూడెంట్ విల్ హ్యాపీ. మీకు స్టూడెంట్ హ్యాపీ ఉన్నాడు, ఇష్టంతో ఒక ఒపీనియన్ తోటి చదువుతున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ని బట్టి స్కిల్స్ వస్తాయి, స్కిల్స్ని బట్టి ఫ్యూచర్ వెల్ సెటిల్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉంటేనే కదా దాన్ని తరోగా స్టడీ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం. స్కిల్స్ అంటే ఏం లేదు, మీకు బాగా అర్థం కావడం అనమాట. అర్థమైతే ఇన్నోవేటివ్గా ఆలోచించే అప్లికేషన్ టైప్ వర్క్, ఎనీ వర్క్ మీరు చేయగలుగుతారనమాట. దాన్ని ఎంత సింపుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ ఒక 5th క్లాస్ పిల్లగాని కూడా అర్థమయ్యేటట్లు చెప్పిండ్రంటే మీ దగ్గర మంచి స్కిల్ ఉన్నట్లుగా. మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని 5వ తరగతి పిల్లాడు లేదా 8వ తరగతి పిల్లానికి చెప్పినా అర్థమైందంటే సూపర్ స్కిల్ అనమాట. అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. ఓకే, అటువంటి స్కిల్స్ మీరు బాగా డెవలప్ చేసుకోవాలి. ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూనైనా మీరు సింప్లిఫై చేయగలిగడమే స్కిల్ అనమాట. అప్పుడు మీకు అటువంటి వాళ్ళకి కంపెనీ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, మీరే బిజినెస్ చేయొచ్చు, మీరే స్టార్ట్అప్ పెట్టవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ నో ఒపీనియన్, అసలు నాకు ఒపీనియనే లేదంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే దెన్ థింక్ అబౌట్ సిఎస్సి అనమాట. ఏ ఒపీనియన్ లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళండి అని నేను జస్ట్ జనరలైజ్గా సజెషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది
ఆల్ ఏరియాస్లో వచ్చింది, మెకానికల్ బ్రాంచ్లో వచ్చింది, ప్రతి దాంట్లో వచ్చింది, ప్రతి ఏరియాలో వచ్చింది అనమాట. సో ఇది ఒక మ్యాజిక్ వెపన్ అనమాట. ఎందుకంటే ఏ దీన్నైనా సరే నువ్వు కంప్యూటర్ని ఆపరేట్ చేయడం నీకు స్ట్రాంగ్ వచ్చిందంటే నువ్వు నేర్చుకోవచ్చు, ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ కావచ్చు అనమాట. సో అందుకని నేను సజెస్ట్ చేస్తున్నాను, ఒపీనియన్ లేదు అంటే రిస్క్ చేయకుండా వీటి వైపు వెళ్ళండి. లేదు సార్ నాకు సగం ఒపీనియన్ ఉంది, మెకానికల్ సివిల్ ఓకేనంటే ఓకే, నో డౌట్ సివిల్ కూడా సూపర్ ఉంటుంది, మెకానికల్ సూపర్ ఉంటుంది, అన్ని బ్రాంచెస్ మంచిగా ఉంటాయి. మీకు ఇష్టమైన బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ వెబ్ ఆప్షన్స్ గురించి వీడియో చేస్తాను. ప్రయారిటీ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లాస్ట్ స్టెప్ వరకు బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మనకు ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది. జోసా, సీసాప్, వెబ్సైట్ నీట్ ఏదైనా మనకు ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి డబ్బులు ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు అర్థమయ్యేటట్లు మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.